అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ఇప్పటి వరకు చాలా వరకు మేము అన్బాక్సింగ్ వీడియోలు అయితే చేయడం జరిగింది అండ్ వాటన్నిటికీ కూడా యాజ్ యూజువల్ గా మీరు మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ రోజు కూడా కొత్త అన్బాక్సింగ్ వీడియోతో అసలు ఈ బాక్స్ లో ఏముంది, అసలు దీంతో కూడా మనం వ్యాపారం ఎలా చేయొచ్చు, అంటే దీనికి ఎంత స్కోప్ ఉంది, ఇలా మనం కూడా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అంటే వీళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీస్ తోటి మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, వీటన్నిటికీ మీకు ఒక ఐడియా రావడానికి, ఒక బిజినెస్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మేము ఈ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మరి ఈ అన్బాక్సింగ్ వీడియోలో అసలు ఏముంది, దాని గురించి ఇన్ డీటెయిల్గా మనతో చెప్పడానికి జవేరియా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. సో మేడం, ఈ రోజు అన్బాక్సింగ్ వీడియోలో ఏముంది అండ్ దాని గురించి మాకు ఒక ఆలోచనని క్రియేట్ చేసే వైపు తీసుకెళ్తుంది అంటారు? బాక్స్ పెద్దగా ఉంది, మీ ఎక్సైట్మెంట్ అంతకన్నా ఎక్కువ ఉంది. సో తొందరగా అన్బాక్సింగ్ చేసేద్దాము. అసలు ఏముంది బాక్స్లో, ఈ ప్రోడక్ట్ ఏంటి, ఎవరికి యూస్ఫుల్, అసలు ఎందుకు వాడతారు, అండ్ తర్వాత స్ట్రాటజీస్ ఏం అప్లై చేసింటారు వాళ్ళు సక్సెస్ అవేకి, బ్రాండ్ కానివ్వండి ఇంకా ఇతర. సో ఇవన్నీ డిస్కస్ చేసుకోబోతున్నాం. షూర్ మేడం, ఓపెన్ చేద్దామా? ఎస్, డన్. మీ చేతులతో. షూర్. షూ. సో చూసారుగా షూ. సో షూ అన్బాక్సింగ్ ఎందుకు, ఫస్ట్ మీకు అది థాట్ వచ్చింది? అవును మేడం, చూడంగానే షూ అన్న క్వశ్చన్ అయితే వచ్చింది. వుడ్లాండ్కి సంబంధించిన బ్రాండ్ అండ్ ఇంకొక బ్రాండ్ కూడా ఉంది, నైకీ. సో వీళ్ళిద్దరే ఎందుకు సర్వైవ్ అయ్యారు మార్కెట్లోకి? ఈ బ్రాండ్, రెండు బ్రాండ్స్ మాత్రమే ఎందుకు సర్వైవ్ అయ్యాయి మార్కెట్లోకి? చాలా చాలా బ్రాండ్స్ అయితే ఇప్పుడు చూస్తున్నాము, కానీ లాంగ్ రన్ నుంచి కూడా ఇవి రెండే ఉన్నాయన్నమాట. సో ఎందుకు అంటే స్ట్రాటజీస్ అండ్ తర్వాత వచ్చేసి కొంచెం భిన్నంగా ఉంటాయి. లోకల్ మార్కెట్లో ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళకంటే కూడా ఇంతకు ముందు సస్టైన్ అవుతున్న బిజినెస్ కూడా వీళ్ళకు కూడా ఒక చెక్ పెట్టడం జరిగింది ఈ టూ కంపెనీస్. ఓకే. సో వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వారు? ఫస్ట్ బ్రాండింగ్ కోసం ప్రమోషన్స్. సో మేము ఉన్నాము మార్కెట్లోకి అని చెప్పడం, అండ్ తర్వాత వచ్చేసి క్వాలిటీ ఆఫ్ మెయింటెనెన్స్. సో లెదర్ క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లెదర్ క్వాలిటీ మెయింటెనెన్స్ కానివ్వండి ఇవి, అండ్ తర్వాత ఎగ్జాక్ట్గా కస్టమర్ నీడ్కి సాటిస్ఫై చేయడం. సో ఈ 3 యాంగిల్స్లో కూడా వీళ్ళు చాలా వర్కౌట్ చేశారు కాబట్టే ఈ బ్రాండ్ సస్టైన్ అవుతున్నాయి మార్కెట్లోకి. మరి ఎవరికి సూటబుల్ ఈ బిజినెస్ అనుకుంటే ప్రతి ఒక్కరికి సూటబుల్, ఎవరైనా చేయొచ్చు. కానీ మీ ప్రోడక్ట్కి ఎలాంటి స్ట్రాటజీస్ మీరు అప్లై చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో లెదర్ లాంగ్ రన్ సస్టైనబిలిటీ. సో ఒక షూస్ కొంటున్నాము అంటే ఆల్మోస్ట్ మీరు చెప్పులు కొంటుంటారు కదా సిరి గారు? అవును మేడం. సో ఎన్ని రోజులకు ఒకసారి చేంజ్ చేస్తారు? 6 months, 3 months. ఎస్ కదా. అవును. అండ్ లాట్ మోర్ థింగ్స్, చాలా మంది ఒక పెద్ద డ్రాయరే పెట్టింటారు, అంటే రెగ్యులర్ గా ఇంకా అవే వాడుతుంటారు అనమాట, బ్రాండెడే కావాలి వాళ్ళకు. అటువంటి వాళ్ళకు కూడా ఇది సూట్ అవుతుంది. సో మీ టార్గెటింగ్ కస్టమర్ ఎవరు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు జస్ట్ లోకల్గా ప్రోడక్ట్ ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి షూ బిజినెస్ అంటున్నాను అంటే స్లిప్పర్స్ నుంచి ఇంకా బ్రాండ్ క్రియేట్ చేసి ఆ బ్రాండ్ మీరు మార్కెట్లోకి వదలాలి అంటే స్ట్రాటజీస్ విచ్ సక్సెస్ఫుల్ కంపెనీస్ ఫాలోడ్. సో మీరు అది ఎగ్జాక్ట్గా మీరు కూడా అలాంటివే మీరు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది సొంతం అవుతుంది. మరి షూస్ గురించి చెప్తున్నాం కాబట్టి ఎటువంటి షూస్ బెనిఫిట్ అంటే షూస్ అసలు ఎందుకు వాడతారు? దీని కథ ఒకటి ఉంది సిరి గారు. ఏంటి మేడం? షూస్ అసలు చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు పూర్వకాలంలో, కానీ ఆ తర్వాత జస్ట్ ఒక చెప్పులు అనేది క్రియేట్ చేశారు, సమ్ ఏదో ఒకటి జస్ట్ బొటన వేలుతో. సో అది ప్రాబ్లం అవుతుంది అన్నది చాలా మందికి నుంచి వచ్చిందనమాట. సో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కొని బొటన వేలు అన్నది తెలుసుకున్నారు. సో అక్కడ ఆ ప్రాబ్లంకి చెక్ పెట్టారు కాబట్టి ఇంకొక కంపెనీ వచ్చింది. సో బొటనవేలు ఒక్కటే ఉంది కానీ కవర్ లేదు, అంటే హోల్ ఫూట్కి కవర్ లేదు అన్న ప్రాబ్లం రైజ్ అయ్యింది కాబట్టి షూ వచ్చింది. సో చెప్పుల నుంచి షూ వచ్చాయి కాబట్టి
ఇవి కూడా సస్టైన్ అవుతున్నాయి. అండ్ ఈ So- మధ్య కాలంలో ఎక్కువగా షూస్ వేసుకోవడం చూస్తూ ఉన్నాం, ఇటు Yes. లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు. ఎస్, అఫీషియల్ గా కూడా ఉంటుంది అండ్ తర్వాత ప్రొఫెషనల్ గా కూడా ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు కాబట్టి మీకు షూ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ తర్వాత దట్ విల్ హీల్ టు యువర్ ఫుట్. మీరు ఎంతగా వాక్ చేసినా నడిచినా రన్ చేసినా కూడా అంతగా ఎఫెక్ట్ పడదు మీ పాదాలకి. సో అందుకే ఎక్కువ షూ డిమాండ్ అయితే నడుస్తూ ఉంది. అండ్ ఇట్ ఈస్ అ ఫ్యాషనబుల్ టు. సో ఫ్యాషన్ అంటున్నాను కాబట్టి చాలా మందికి లేస్ ఉన్న షూస్ ఇష్టపడచ్చు, లేస్ లేనివి కూడా చాలా మంది కొంటుంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళది, ఎవరికి ఏది నచ్చుతుందో అది కొనాలి. ఎవరెవరి కన్వీనియంట్ గా వాళ్ళు యూస్ చేసుకోవచ్చు షూస్. కానీ ఒక ఫుట్ వేర్ ఇండస్ట్రీ నేను స్థాపించాలి అనుకుంటున్నాను అంటే ఫస్ట్ లుక్ అట్ ద యువర్ బ్రాండ్ క్రియేట్ చేసేకి వెళ్తున్నారా లేకపోతే జస్ట్ సస్టైన్ అవ్వేకి వెళ్తున్నారా అనేది ఒక క్లారిటీ మీరు మైండ్ లో పెట్టుకుంటే ఎవరైనా సరే చాలా మంచిగా వెళ్ళొచ్చు సిరి గారు మార్కెట్లోకి. సో మేడం, మరి బిజినెస్ పెట్టేటప్పుడు చాలా మందికి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. ఈ బిజినెస్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, నా టార్గెట్ కస్టమర్స్ని నేను ఎలా ఐడెంటిఫై చేయాలి, నా ప్రోడక్ట్ చాలా మంది జనాలకి ఎలా రీచ్ అవ్వాలి అనేవి చాలా ఉంటాయి మేడం. అది ప్రోడక్ట్ రిలేటెడే కావచ్చు, సర్వీసే కావచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మీ గైడెన్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. జస్ట్ ఈ అన్బాక్సింగ్ వీడియోస్ తీస్తున్నాము. సో వీటి త్రూ చాలా చాలా పెద్ద కంపెనీస్ మాకు అప్రోచ్ అవుతున్నాయి. మంచిగా చేస్తున్నారు మీరు, కానీ చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ చెయ్యండి అని కూడా చెప్తున్నారు. సో డెఫినెట్లీ వీ విల్ డూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఇంకా బిజినెస్ ఐడియాస్ కోసం అయినా మీ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చెయ్యదలుచుకుంటున్నారు అంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.